చేజారిన క్షణం కొమ్మెర వెంకట సుబ్బయ్య గారు రాశారండి. ఈ వారం ఈనాడు బుక్లో వచ్చిన కథ అండి ఇది. మీరు చదివే ఉంటారు, కానీ చదవనోళ్ళు వినండి, మంచిగా ఉంది ఈ కథ. ఈ కథలో నిజాయితీ ఉంది, మంచితనం ఉంది, చిన్న మెసేజ్ కూడా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీరు విని ఎంజాయ్ చేయండి. గుంతకల్ 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 రావాలమ్మా రావాలి, బస్సు కదులుతుంది రావాలి రావాలి. ఎల్లప్ప గొంతు ఆదోని బస్టాండ్లో మారుమ్రోగుతోంది. మధ్యాహ్నం 2 గంటల ఎండ. తారు రోడ్డు కరుగుతున్నట్లుంది. బస్సు మీద చేయి పెడితే బొబ్బలొచ్చేంత వేడి. ఎల్లప్ప కర్చీఫ్తో ముఖాన్ని తుడుచుకుంటూ, టికెట్ల బ్యాగ్ భుజానికి సర్దుకుంటూ తలుపు పక్కన నిలబడి జనాన్ని లోపలికి పిలుస్తున్నాడు. రావాలి రావాలి, ఎక్కండి ఎక్కండి, టైం అయింది. డ్రైవర్ కూడా ఎక్కినాడు, రండమ్మా రండి. బస్టాండ్ గోడలకు వర్షం సినిమా పోస్టర్ అంటించి ఉంది. సినిమా ఎంత బాగుందో అనుకుంటూ పోస్టర్ చూస్తున్న రమణ ఆఖరి నిమిషంలో బస్సు బయలుదేరుతుందన్న కండక్టర్ స్వరం విని పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కాడు. భుజాన బ్యాగు, చేతిలో ఒక ప్లాస్టిక్ సంచి. బ్యాగులో అక్క పిల్లలకు తీసుకెళ్తున్న కొత్త బట్టలు, సంచిలో పళ్ళు పూలు. సీట్లో కూర్చునేందుకు ఒళ్ళంతా చెమట. సీట్లో కూర్చునేసరికి ఒళ్ళంతా చెమట. కిటికీ పక్కన సీటు దొరికింది. కాస్త గాలి తగులుతుంది. ఎల్లప్ప టికెట్లు ఇస్తూ వచ్చాడు. ఏడికయ్యా అని అడిగాడు ఎల్లప్ప. లక్ష్మీపురం అని చెప్పాడు రమణ. 25 అన్నాడు ఎల్లప్ప. రమణ జేబు తడుముకున్నాడు. 100 రూపాయల నోటు తప్ప చిల్లరేమీ లేదు. ఆ నోటు తీసి ఇచ్చాడు. ఎల్లప్ప ఆ నోటు చూసి ముఖం చిట్లిచ్చాడు. 100 చిల్లర తీసుకుని బస్సు ఎక్కాలని తెలియదేంటయ్యా? ఈ రూట్లో పెద్ద కాగితాలు ఎవరు ఇవ్వరు, అందరూ 10, 20 చిల్లరే ఇస్తారు అన్నాడు ఎల్లప్ప. ఏం చేయమంటావు అన్నా, నా దగ్గర ఇదొక్కటే ఉంది. చిల్లర మార్చుకుందామని ప్రయత్నం చేశాను, దొరకలేదు, అందుకే ఇలా వచ్చేశాను అన్నాడు రమణ. ఎల్లప్ప బ్యాగ్లో తడిమి చూశాడు. చిల్లర సరిపోలేదు. సరేలే అని నోటు తీసుకొని టికెట్ బండిల్లోంచి టికెట్ చింపి దాని వెనుక భాగంలో 75 అని పెద్ద అక్షరాలతో రాసి రమణకి ఇచ్చాడు. ఇదిగో బాబు, 75కి 5 బాకీ, దిగేటప్పుడు తీసుకో అన్నాడు ఎల్లప్ప. సరే అన్నా అన్నాడు రమణ. టికెట్ షర్ట్ జోబులో పెట్టుకున్నాడు. బస్సు ఆదోని బస్టాండ్ దాటి మెయిన్ రోడ్డు ఎక్కింది. గాలి వేడిగా తగులుతుంది. కిటికీలోంచి ఎండ ముఖం మీద పడుతుంటే రమణ జేబు రుమాల అడ్డం పెట్టుకున్నాడు. అక్కని చూసి చాలా రోజులైంది. ఆమె వండే భోజనం రుచి గుర్తొచ్చింది. పిల్లలు అర్జున్, కావ్య ఎంత ముద్దుగా ఉంటారో. ఈ ఆలోచనలలో మెల్లగా కళ్ళు మూతలు పడ్డాయి రమణకి. ఎల్లప్ప టికెట్లు ఇస్తూ ముందుకు సాగాడు. ఒక్కొక్కరి దగ్గర డబ్బు తీసుకుంటూ, చిల్లర ఇస్తూ, సీట్లు సర్దుతూ, తగాదాలు తీరుస్తూ తిరుగుతున్నాడు. 20 ఏళ్ల సర్వీసులో ఈ రొటీన్ ఒంటరైపోయింది. ఈ ఆదోని గుంతకల్ రూటు అతనికి కొట్టిన పిండి. ఏ మలుపులో ఏ గతుకు ఉందో, ఏ ఊళ్ళో ఎవరు ఎక్కుతారో అన్నీ తెలుసు. ఆ ఒక ఊళ్ళో ఒక ముసలమ్మ ఎక్కింది. ఒంటి చేత్తో కర్ర పట్టుకొని ఇంకో చేత్తో భారంగా ఒక మూట లాక్కొస్తుంది. మెట్లెక్కలాక అవస్థ పడుతుంది. ఓయ్ ముసలమ్మ, తొందరగా ఎక్కువ, బస్సు ఆగదు ఎవరికోసమో. ఎవరో వెనక నుండి గదమాయించారు. ఎల్లప్ప దిగి ఆమె మూట అందుకున్నాడు. ఇటియవ్వా, నేను బస్సులో పెడతా, నువ్వు మెట్లెక్కు, నా చేయి పట్టుకో. ఆమెను పట్టుకొని ఎక్కించి ముందు సీట్లో కూర్చోబెట్టి మూట కింద సర్దాడు. సల్లంగుండు నాయనా, ముసలమ్మ ఆయాసంతో రొప్పుతూ ఆశీర్వదించింది. కొంత దూరం పోయాక మరో స్టాప్లో ఇంకో ఆమె ఎక్కింది. ఒళ్ళో పసిపిల్ల గుక్కబెట్టి ఏడుస్తుంది. ఆ ఏడుపు బస్సంతా వినిపిస్తుంది. ఎవరిదే ఆ పిల్ల? ఈ ఏడుపు ఆపి చెవులు దిమ్మెత్తుతున్నాయి. వెనక సీట్లో ఒక ఆయన అరిచాడు. ఆ తల్లి కంగారు పడుతుంది. ఒళ్ళో పిల్ల, చేతిలో సంచులు. సీటు దొరకలేదు. ముందు వరుసలో ఆడవాళ్లకు కేటాయించిన సీట్లో ఒక కుర్రాడు కూర్చొని ఉన్నాడు. బాబు, ఆ సీటు ఆడవాళ్లకు రిజర్వ్ చేసింది సీటు, దయచేసి వెనక కూర్చో. ఎల్లప్ప గట్టిగానే కానీ మర్యాదగా చెప్పాడు. కుర్రాడు కదల్లేదు. ఖాళీగా ఉంటే కూర్చున్నా ఏంటి అన్నాడు. రూల్ ప్రకారం మా సీటు ఆడవాళ్ళకే, నేను రెండోసారి చెప్పను లే అన్నాడు ఎల్లప్ప. గొంతులో అధికారం ఉంది. కుర్రాడు విసుక్కుంటూ లేచాడు. ఎల్లప్ప ఆ తల్లిని అక్కడ కూర్చోబెట్టాడు. జేబులోంచి ఒక చిన్న చాక్లెట్ తీసి పిల్లకి ఇచ్చాడు. బస్సులో పిల్లల ఏడుపులు మామూలే, అందుకే ఎప్పుడు 2-3 చాక్లెట్లు జేబులో ఉంచుకుంటాడు. పిల్ల ఏడుపు ఆపి చాక్లెట్ తింటూ మెరుస్తున్న దాని కవర్తో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఎంత మంచోడివి అన్నా ఆ తల్లి కళ్ళలో కృతజ్ఞత.
ఏం లేదమ్మా, నాకు ఇంట్లో 2 పిల్లలున్నారు. పిల్లల ఏడుపు చూస్తే ఉండబుద్ధి కాదు. ఎల్లప్ప కర్చీఫ్తో చెమటను తుడుచుకుంటూ ముందుకు నడిచాడు. రమణ నిద్ర కళ్ళతో ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఎంత మంచివాడు ఈ కండక్టరు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. అందుకే అనుకుని కళ్ళు మూసుకున్నాడు. బస్సు ఊపులో నిద్ర పట్టేసింది. లచ్చుంపురం ఎల్లప్ప కేకేశాడు. రమణ ఉలిక్కిపడి లేచాడు. నిద్రమత్తులో కళ్ళు నులుముకొని చుట్టూ చూశాడు. అయ్యో, నా స్టాప్ వచ్చేసిందా అనుకుంటూ బ్యాగు భుజాన వేసుకుని సంచి తీసుకొని తలుపు దగ్గరికి చేరుకున్నాడు. థ్యాంక్స్ అన్నా అని రమణ దిగిపోయాడు. అక్క ఇల్లు 1 ఫర్లాంగ్ దూరమే. బస్టాపు పక్కనే ఉన్న సుబ్బయ్య టీ కొట్టు దగ్గర ఆగి బాబాయ్ బాగున్నావా అని పలకరించాడు. చాన్నాళ్లకు వచ్చావే రమణ అని సుబ్బయ్య నవ్వాడు. రమణ నవ్వుతూ చెయ్యి ఊపి వేగంగా అక్క ఇంటికి వైపు నడిచాడు. ఎల్లప్ప తలుపు పక్కనే ఉన్న తన సీట్లో కూర్చున్నాడు. రమణ దిగి వేగంగా వెళ్ళిపోవడం చూశాడు. ఆ కుర్రోడు 100 నోటు ఇచ్చాడని, చిల్లర తీసుకోలేదని బాగా గుర్తుంది. టికెట్ వెనుక బాకీ రాసిచ్చాడు. గుర్తు కూడా వచ్చేశాడు. అయినా ఆ కుర్రోడు నిద్రమత్తులో హడావిడిగా దిగిపోయాడు. బాబు ఆగు, నీ చిల్లర అని పిలవాలనుకున్నాడు. మాట నోటి వరకు వచ్చింది. చెయ్యి కూడా ఎత్తాడు. కానీ ఎల్లప్ప చెయ్యి అలాగే ఆగిపోయింది. గొంతు ఎండిపోయింది. లోపల ఏదో గొంతు పిలుపు. అతని డబ్బు అతనికి ఇవ్వు అని హెచ్చరించింది. కానీ ఇంకో గొంతు వాడే మర్చిపోయాడు. టికెట్ వెనుక రాసి కూడా ఇచ్చినావు కదా, నీ తప్పేముంది అని సమర్థించింది. ఆ 2 గొంతుల మధ్య ఎల్లప్ప 1 నిమిషం నలిగిపోయాడు. సాయంత్రం అమ్మను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, మందులకు డబ్బులు కావాలి. ఆలోచన మెదడులో ఉంది. ఏదో తెలియని బలం ఆ ఎత్తిన చేతిని వెనక్కి లాగి దించేసినట్లయింది. నోరు మూసుకుపోయింది. 1 క్షణం అంతే. రమణ తిరిగి చూడలేదు. మలుపు తిరిగి కనిపించకుండా పోయాడు. ఎల్లప్ప కిటికీ ఊచలు పట్టుకొని కూర్చుండిపోయాడు. మెడలో ఉన్న విజిలు తాడును వేళ్లతో తిప్పుతూ ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. కండక్టర్ విజిల్ వెయ్యవయ్యా ఎవరో అరిచారు. ఎల్లప్ప ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. నేను చేయాల్సింది చేశాను. టికెట్ వెనుక రాసిచ్చినా గుర్తు చేసినా ఇందులో నా తప్పేముంది? తనలో తాను గొణుక్కున్నాడు. కానీ ఆ మాటలు అతన్ని ఒప్పించలేకపోతున్నాయి. విజిల్ వేశాడు. బస్సు ముందుకు కదిలింది. అరగంట ప్రయాణం తర్వాత రోడ్డు మీద ఒక జీపు అడ్డంగా నిలబడి కనిపించింది. ఆర్టీసీ ఫ్లయింగ్ స్క్వాడ్. బస్సుకు చెయ్యి చూపించి ఆపారు. 2 అధికారులు ఎక్కారు. ముందు ఎక్కిన ఆయన ఐడి కార్డు మెడలో వేలాడుతుంది. చేతిలో ఫైలు. ఆకస్మిక తనిఖీ. కండక్టర్, లాగ్ బుక్ ఇవ్వండి అన్నాడు. ఎల్లప్ప గుండె వేగంగా కొట్టుకుంటోంది. వణుకుతున్న చేతులతో లాగ్ బుక్ ఇచ్చాడు. నుదుటి మీద చెమట పట్టింది. 2వ అధికారి ప్రయాణికుల దగ్గర టికెట్లు చెక్ చేసి ఇచ్చాడు. టికెట్లన్నీ సరిగానే ఉన్నాయి సార్ అని చెప్పాడు. మొదటి అధికారి తలూపాడు. అయితే ఎల్లప్ప ముఖంలో కంగారు, చేతుల్లో వణుకు ఆయన కంటపడ్డాయి. ఏళ్ల అనుభవంతో వచ్చిన సహజమైన అనుమానం. బ్యాగు ఇవ్వండి, క్యాష్ కూడా ఒకసారి చెక్ చేస్తాం అన్నాడు ఆఫీసర్. ఎల్లప్ప గుండె ఆగినంత పనైంది. బ్యాగు ఇచ్చాడు. ఆ అధికారి టికెట్ లాగ్ బుక్ తీసుకొని కౌంటర్ ఫైల్స్ చూశాడు. ఇష్యూ అయిన టికెట్ల మొత్తాన్ని లెక్క కట్టి బ్యాగులో డబ్బు, ఒక్కొక్క నోటును, నాణ్యాన్ని లెక్క కట్టాడు. బస్ అంతా నిశ్శబ్దం. మొదటి అధికారి 2వ అధికారి వైపు తిరిగాడు. టికెట్ల ఇష్యూ అయిన లెక్క ప్రకారం బ్యాగ్లో ఉండాల్సిన దానికంటే 75 ఎక్కువ ఉంది అన్నాడు అధికారి. ఎక్కువ ఉంటే ఎక్కువే, కారణం ఏదైనా తేడాయే. టికెట్ల లెక్కకు నగదుకు పొంతన కుదరాలి. తేడా ఉంటే సమాధానం చెప్పాల్సింది కండక్టరే. మొదటి అధికారి ఎల్లప్ప వైపు తిరిగాడు. ఎల్లప్ప గారు, ఏమిటి విషయం? ఎల్లప్ప గొంతు ఎండిపోయింది. సార్, ఒక ప్యాసింజరు 100 నోటు ఇచ్చాడు. చిల్లర లేక టికెట్ వెనక రాసి ఇచ్చిన. ఆ పిల్లగాడు తీసుకోకుండా దిగిపోయినట్లున్నాడు సార్ అన్నాడు ఎల్లప్ప. మొదట అధికారి 1 క్షణం ఆగాడు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. మిమ్మల్ని విధుల నుండి తాత్కాలికంగా తప్పిస్తున్నాం. బస్సు డిపో స్పేర్గా ఉంటారు. మీ వివరణ డిపో మేనేజర్కు ఇవ్వండి.
మెమో రాసి ఎల్లప్ప చేతిలో పెట్టాడు. ఇద్దరూ బస్సు దిగిపోయారు. బస్సు కదిలింది. ఎల్లప్ప తన సీట్లో కూలబడిపోయాడు. చేతిలో మెమో. అక్షరాలు కనిపిస్తున్నాయి, కానీ చదవలేకపోతున్నాడు. డ్రైవర్ ఒకసారి ఎల్లప్ప వైపు చూశాడు. ఏమీ అనలేదు. ఏం చెప్పగలడు? విచారవదనంతో ఎల్లప్ప గుంతకల్ నుండి ఆదోని రిటర్న్ ట్రిప్ కూడా పూర్తి చేశాడు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఇచ్చిన మెమోను డిపోలో ఇచ్చాడు. బయటకొచ్చి బెంచ్ మీద కూర్చున్నాడు. ఆ రాత్రి లక్ష్మీపురంలో అక్క లక్ష్మి ఇంట్లో భోజనాలయ్యాయి. అక్క వండిన రుచికరమైన భోజనం రమణకు ప్రాణం లేసొచ్చింది. పిల్లలు అర్జున్, కావ్య కొత్త బట్టలు చూసి మురిసిపోయి ఆడుకుని అలసిపోయి నిద్రపోయారు. ఇల్లంతా ప్రశాంతం. రమణ షర్టు విప్పుతూ జేబులో చేయి పెట్టాడు. కాగితం తగిలింది. తీసి చూస్తే టికెట్ వెనక 75 అని కండక్టర్ రాసిన అక్షరాలు. అయ్యో, కండక్టర్ దగ్గర చిల్లర తీసుకోవడం పూర్తిగా మర్చిపోయానే. ఒక్క క్షణం అతనికి అసంతృప్తి కలిగింది. 75 రూపాయలు పోయాయే అని. కానీ వెంటనే ఆ కండక్టర్ ముఖం గుర్తొచ్చింది. ముసలామె మూట మోసి ఎక్కించాడు. చంటిపిల్లకు చాక్లెట్ ఇప్పించి ఏడుపు ఆపాడు. ఆ కుర్రాన్ని లేపి తల్లికి సీట్ ఇప్పించాడు. ఎంత మంచితనం! పోనీలే, 75 రూపాయలే కదా, చిన్న మొత్తం. ఆయన ఎంతో మంచివాడు. ఆ డబ్బు ఆయనకు ఉపయోగపడుతుందిలే అనుకుంటూ ఆ టికెట్ను జేబులోంచి తీసి మంచం పక్కన పడేసి షర్టును గోడకి మేకకు తగిలించి దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకున్నాడు. నిద్రలోకి జారిపోయాడు. తెల్లారింది. రమణ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. లక్ష్మి పొద్దున్న లేచి ఇల్లంతా ఊడ్చింది. మంచం పక్కన పడి ఉన్న కాగితాలు, చాక్లెట్ రేపర్లు, పిల్లలు ఆడుకొని విసిరేసిన చెత్తంతా ఒక్కసారిగా చీపురుతో ఊడ్చి వెనుక వాకిట్లో చెత్తకుప్పలో పడేసింది. మర్నాడు ఉదయం ఆదోని డిపోలో ఎల్లప్ప విషయం అందరికీ తెలిసిపోయింది. తోటి కండక్టర్లు, డ్రైవర్లు చూస్తున్నారు. కొందరు జాలిగా, కొందరు అనుమానంగా చూస్తున్నారు. ఎల్లప్ప తలదించుకొని బెంచ్ మీద కూర్చున్నాడు. బెంచి అవతల కొందరు కండక్టర్లు మాట్లాడుకుంటున్నారు. ఎల్లప్ప మీద కేసా? నమ్మకస్తంగా లేదు, ఒకడు అన్నాడు. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, మరో కండక్టర్ అన్నాడు. పొరపాటు కాదు, ఇది సీరియస్. క్యాష్ బ్యాగ్లో టికెట్ల డబ్బు కంటే తక్కువ ఉంటే అది ఒక రకం, కానీ ఎక్కువ ఉంటే టికెట్ ఇవ్వకుండా ప్యాసింజర్ దగ్గర డబ్బులు వసూలు చేసి జేబులో వేసుకున్నాడని అర్థం. అట్లా చేస్తే ఆ డబ్బు రికార్డులో కనిపించదు, కౌంటర్లో లెక్క కట్టక్కర్లేదు, ఆర్టీసీకి చేరదు. అందుకే ఫ్లయింగ్ స్క్వాడ్స్ దీన్ని తీవ్రంగా చూస్తుంది. మూడో కండక్టర్ నిట్టూచాడు. యూనియన్ లీడర్ వెంకటేశు వచ్చాడు. సన్నగా ఉంటాడు, కానీ కార్మికుల సంక్షేమం అతని ఊపిరి. ఈ డిపోలో అతని మాట అంటే అందరికీ గురి. ఏం ఎల్లప్ప, ఏం జరిగింది? నీ మీద అందరికీ ఎంతో నమ్మకం ఉండాది, ఇట్లా జరిగిందేంటి? ఎదురుగా కూర్చున్నాడు యూనియన్ లీడరు వెంకటేశు. ఎల్లప్ప తలెత్తలేదు. అన్న, ఒక ప్యాసింజరు 100 నోటు ఇచ్చినాడు. చిల్లర లేక టికెట్ వెనకాల రాసి ఇచ్చిన. ఆ పిల్లగాడు తీసుకోకుండా దిగిపోయినాడు. నేను పిలవాలనుకున్నా కానీ పిలవలేదు. ఆ పిలవలేదు అనే మాటలో ఎల్లప్ప గొంతు పూర్తిగా జారిపోయింది అపరాధ భావనతో. వెంకటేషు ఒక్క నిమిషం ఎల్లప్ప ముఖం చూశాడు. 20 ఏళ్ల నుంచి తెలిసిన మనిషి. ఆ ప్యాసింజర్ ఏడ దిగాడు? లచ్చుంపురంలో అన్న. చిన్న ఊరే కదా, దొరుకుతాడులే. తొందరగా పోదాం, అతని దగ్గర జరిగింది రాయించుకుందాం అన్నాడు వెంకటేశు. లచ్చుంపురంలో బస్ దిగంగానే సుబ్బయ్య టీ కొట్టు కనిపించింది. వెంకటేశు అడిగాడు. నిన్న సాయంత్రం మా బస్సులో ఒక కుర్రోడు దిగాడు. భుజాన బ్యాగు, చేతిలో ప్లాస్టిక్ సంచి ఉంటాయి. అతను ఎవరింటికి వచ్చినాడో తెలుసునా అని అడిగాడు వెంకటేశు. సుబ్బయ్య నవ్వాడు. తెలుసు, ఆ పిల్లగాడు లక్ష్మమ్మ తమ్ముడు. అప్పుడప్పుడు సెలవులకి వస్తుంటాడు. లక్ష్మమ్మ ఇల్లు ఆడనే, ఆ సందు చివరిలో అన్నాడు సుబ్బయ్య. లక్ష్మమ్మ ఇంటి ముందు నిలబడ్డారు. రమణ బయటికి వచ్చాడు. ఎల్లప్పని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అన్నా, నువ్వు ఆ బస్సు కండక్టర్వి కదా? ముఖంలో సంతోషం తళుక్కుమంది. నా 75 రూపాయలు తిరిగి ఇవ్వడానికి ఇంత దూరం వచ్చావా? ఎంత మంచితనం నీది అన్నాడు. వెంకటేశు క్లుప్తంగా జరిగిన
చిల్లర తీసుకోకుండా దిగిపోయిన విషయం, తనిఖీలో పట్టుబడిన విషయం, ఎల్లప్ప విధుల నుండి తప్పించబడిన విషయం చెప్పాడు వెంకటేషు. రమణ ముఖంలో సంతోషం చెరిగిపోయింది. నమ్మలేనితనం, బాధ, ఆందోళన ఒకదాని తర్వాత ఒకటి అతని ముఖం మీద నీడల్లా పాకాయి. ఆ 75 రూపాయలు ఆయనకి చిన్న సాయం అనుకున్నాడు. కానీ అదే మొత్తం ఆయన 20 ఏళ్ల ఉద్యోగాన్ని ప్రమాదంలో పడేసిందని తెలిసి మనసు భారం అయిపోయింది. అన్నా, నా మతిమరుపు వల్ల నీకు ఇంత ఇబ్బంది వచ్చిందా అని రమణ ఆశ్చర్యంతో అడిగాడు. ఎల్లప్ప తలదించుకున్నాడు. ఏమీ మాట్లాడలేదు. వెంకటేశ అన్నాడు, బాబు, నువ్వు ఒక పని చేయాలి. నువ్వు 100 నోటు ఇచ్చినట్టు, కండక్టర్ టికెట్ వెనుక బాకీ రాసిచ్చినట్లు, నువ్వు మర్చిపోయి చిల్లర తీసుకోకుండా దిగిపోయినట్లు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. రాసివ్వు. ఆ టికెట్ కూడా ఇవ్వు అని అడిగాడు వెంకటేషు. టికెట్ అని రమణ ఒక క్షణం ఆలోచించాడు. నిన్న రాత్రి టికెట్ జోబులోంచి తీసి కింద పడేశాడు. గబగబా లోపలికి వెళ్ళాడు. మంచం పక్కన చూశాడు. ఏమీ లేదు. కింద చూశాడు. ఖాళీ. గుండె దడదడలాడింది. అక్క, నా మంచం పక్కన ఒక బస్ టికెట్ ఉండాల్సింది, ఏమైంది అని అడిగాడు రమణ. లక్ష్మి లోపల నుండి వచ్చింది. టికెట్టా? ఏమో, పొద్దున ఊడ్చేటప్పుడు కింద పడి ఉంటే చెత్తలో వేసి ఉంటాను. వెనక వాకిట్లో చెత్త కుప్పలో ఉందేమో చూడు అనింది. రమణ వెనక వాకిట్లోకి పరిగెత్తాడు. చెత్త కుప్పలో వెతకడం మొదలుపెట్టాడు. చాక్లెట్ పేపర్లు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఒక్కో కాగితం తీసి చూస్తున్నాడు. అక్కడే ఉంది. తడిసి మడతలు పడి ముడుచుకుపోయి ఉంది ఆ టికెట్. తిప్పి చూశాడు. వెనుక 75 అని రాసిన అక్షరాలు కనిపించాయి. తడిసినా చిరిగిపోలేదు. రమణ ఆ టిక్కెట్ను అమూల్యమైన వస్తువులా జాగ్రత్తగా అందుకొని షర్టు అంచున తుడిచాడు. రమణ లోపల నుండి వస్తూ కాగితం, పెన్ను కూడా తీసుకువచ్చాడు. వెంకటేష్ చెప్పినట్టు ఒక్కో విషయం రాసి సంతకం పెట్టాడు. టికెట్ కూడా ఇచ్చాడు. అన్నా, ఇంతేకాదు, నేను స్వయంగా డిపోకు వచ్చి మేనేజర్ ముందు చెప్పమన్నా నిజం చెబుతాను. ఏమైనా సరే ఈ విషయం నేను సరిచేస్తాను, నువ్వు కంగారు పడకు అని రమణ ఎల్లప్ప పట్టుకొని చెప్పాడు. ఎల్లప్ప తల అడ్డంగా ఊపాడు. నీ తప్పు కాదు బాబు, నా బలహీనత. నేనే తిరిగి ఇవ్వాల్సింది. పిలవకున్నా కానీ ఆ ఒక్క క్షణంలో అని మాట పూర్తి చేయలేకపోయాడు. 2 రోజుల తర్వాత రమణ స్వయంగా ఆదోని డిపోకి వచ్చాడు. డిపో మేనేజర్ ముందు విషయం వివరించాడు. డిపో మేనేజర్ రమణ స్టేట్మెంటు చదివాడు. టికెట్ వెనుక ఎల్లప్ప రాసిన 75 అంకె చూశాడు. తనిఖీ బృందం రిపోర్ట్ కూడా చూశాడు. ఎల్లప్ప ఆ ప్యాసింజర్ స్వయంగా వచ్చి చెప్పాడు. టికెట్టు, దాని వెనుక నువ్వు రాసిన అంకెల ఆధారంగా ఉన్నాయి. నువ్వు తప్పు చేయలేదని నమ్ముతున్నాను. అయితే ఆ అదనపు డబ్బు నీ బ్యాగ్లో ఉండడానికి నువ్వే కారణం. నీ సర్వీసు రికార్డులో రాతపూర్వకంగా హెచ్చరికగా నమోదు చేస్తున్నాము. ఇంక ముందు ఇట్లాంటిది జరగకుండా చూసుకో. రేపటి నుంచి డ్యూటీలో చేరవచ్చు అని చెప్పాడు అధికారి. ఎల్లప్ప తల ఊపాడు. బయటికి వచ్చాడు. వెంకటేష్ బయట నిలబడి ఉన్నాడు. అన్న, ఒక్క క్షణం నా 20 ఏళ్ల బ్రతుకును మింగేసేదే. ఎల్లప్ప గొంతు బొంగురుపోయింది. వెంకటేష్ ఏమీ అనలేదు. ఎల్లప్ప భుజం మీద చేయి వేశాడు. మరుసటి రోజు ఉదయం ఆదోని బస్టాండు. ఎల్లప్ప టికెట్ల బ్యాగ్ భుజాన్ని వేసుకుని తలుపు పక్కన నిలబడ్డాడు. అదే రూటు, అదే బస్సు, అదే ఎండ. గుంతకల్ రావాలమ్మా, రావాలి. అదే గొంతు. కానీ ఆ గొంతులో ఇప్పుడు ఒక తడి ఉంది. మునిపటి గొంతే. కానీ ఆ గొంతు యజమాని మునుపటి మనిషి కాదు. ఆ ఒక్క క్షణం అతన్ని మార్చేసింది ఎప్పటికీ. ఫ్రెండ్స్, కథ నచ్చితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్ దీన్ని ఇంకో 4 పంపిస్తుంది యూట్యూబ్ ఫ్రెండ్స్. అందుకని ఒక లైక్ వేయండి.